పంపించా. హైదరాబాద్ నుంచి ఎస్పీ గారిని కలటానికి వచ్చాం. ఎందుకంటే మాది మర్డర్ మూవీ 24వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది. 24వ తారీఖు సినిమా రిలీజ్కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మేము రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది, హైకోర్టు ఆర్డర్ కూడా మీకు ఇచ్చాం. అయితే మిర్యాలగూడలో చిన్న ప్రాబ్లమ్, మన ఫ్రైడే నాడు వచ్చిన ప్రాబ్లం జరిగింది. ఏంటంటే అక్కడ థియేటర్ కాడికి మేము వాల్ పోస్టులు పంపించాం. వాల్ పోస్టులు అక్కడ ఈనవ్వకుండా అబ్జెక్షన్ చేస్తూ థియేటర్లో వేస్తే మాత్రం కొద్దిగా ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి 2 ఫ్యామిలీస్ కూడా ఏదో వాళ్ళు వీళ్ళు వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది. అయితే మాట్లాడిన తర్వాత 2 ఫ్యామిలీలు కలిసిపోవడం మంచి పరిణామం. 2 ఫ్యామిలీలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఆ 2 ఫ్యామిలీలు చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇంతకుముందు అది జరుగుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. కాకపోతే ఏంటంటే సినిమాని ఏం తీసాం అనేది హైకోర్టు ఇచ్చిన అభిప్రాయం రిలీజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆగాలి, కానీ రిలీజ్ చేయకుండా ఉండాలని చేయకూడదు మీడియాలో కూడా అనేది కరెక్ట్ కాదు. దానికి ఏంటంటే వర్మ గారు ప్రెస్ మీట్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రమోషన్ 22 జరిగినాడు. మిర్యాలగూడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. అయితే ఎందుకంటే థియేటర్ వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం, మా సినిమా రిలీజ్ చేసుకోవడం కోసం అక్కడ తప్ప మాకు వేరే విధంగా మాకు వేరే ఉద్దేశాలు లేవు. లేదా ఎవరి మీద మాకు సినిమా అనేది హక్కు, మాకు బాగా స్వేచ్ఛ. మేము సినిమా తీసాం, సినిమా రిలీజ్ చేస్తాం. హైకోర్టు వారికి అంతా చూపించాం, అన్ని ప్రకారం అందరూ కూడా చూసారు, అంతా కూడా అయిపోయింది. కానీ ఏంటంటే అది మొన్న పర్డే ఇన్సిడెంట్ జరిగిన దానికి వస్తూ కంప్లైంట్ 22వ తారీఖు నాడు మేము అక్కడ ప్రెస్ మీట్కి మామూలుగా ప్రెస్ మీట్కి పర్మిషన్ అవసరం, సెక్యూరిటీ కూడా అడిగాము. ఇలా ప్రాబ్లం ఉంది సార్ మా దగ్గర, ఎందుకంటే వర్మ గారు వస్తున్నారు, ఏదో ప్రాబ్లం జరుగుతుందని అడిగితే దానికి ఒకటేనారు. అంటే నటరాజ్ కాంప్లెక్స్ అనేది మారుతిరావు గారు కాబట్టి అక్కడ కాకుండా మీరు ఎక్కడైనా వెన్యూ ఫిక్స్ చేసుకొని మీకు సెక్యూరిటీ ఇచ్చి మీకు ఏ ప్రాబ్లం రాదు, అసలు ఆ విషయంలో అన్ని హైకోర్టు ఆర్డర్ మీకు అన్ని కూడా రిలీజ్ చేసుకోవచ్చు, మీకు ఎక్కడ కూడా ఏ అభ్యంతరం లేదు అని ఎస్పీ గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే మిర్యాలగూడలో కూడా మేము వెన్యూ ఎక్కడ హోటలా లేకపోతే ఎక్కడ అనేది మొత్తం ఫిక్స్ చేసి మీకు మా అందరికీ కూడా నైట్ 9 o'clock లోపు సార్కి మీకు కూడా మెసేజ్ పెడతాం. రేపు 11 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 7 o'clock గోవా నుంచి బయలుదేరుతున్నారు. 8:10కి ల్యాండ్ అవుతారు. ఇక్కడ డైరెక్ట్గా మిర్యాలగూడ వస్తారు. మిర్యాలగూడలో కంపల్సరీ ప్రెస్ మీట్ రేపు 11:30కి ప్రెస్ మీట్ ఉంటుంది. అది ఎక్కడ వెన్యూ అనేది, ఎందుకంటే మేము అక్కడ నటరాజ్ అనేది వద్దన్నారు, ఇంకొకటి ఎక్కడైనా ఫిక్స్ చేసి మీకు నైట్ 9 కల్లా నేను పెడతాను. ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకొని మా లెటర్ తీసుకొని మొత్తం డిఎస్పీ గారితో మాట్లాడి మొత్తం సెక్యూరిటీ కూడా అన్ని కూడా మొత్తం చూడమని, మొత్తం సినిమా రిలీజ్ చేయడానికి ఏ అభ్యంతరం లేవని చెప్పేసి వాళ్ళు కూడా అందరితో కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. ఎవరితో ఏ ఇబ్బందులు రాకుండా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎస్పీ గారికి. అలాగే మిర్యాలగూడలో మేము ఒకటే చెప్తున్నాం, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కూతురు సబ్జెక్ట్. ఇది ప్రపంచంలో అన్ని దిక్కలా ఉంటాయి. ఆ ప్రపంచంలో ఒక తండ్రి అంత గారాభంగా ప్రేమించిన తండ్రి, మరి 20 సంవత్సరాలు పెంచిన కూతురు విధంగా జరిగితే ఏం జరుగుతుందనేదే ఈ సబ్జెక్ట్ తప్ప ప్రతి దిక్కున ప్రపంచంలో ఒక తల్లి, ఒక తండ్రి, కూతురు జరిగిన సబ్జెక్ట్ ఇది. కనుక అందరూ కుటుంబ కథా చిత్రం కనుక దయచేసి ప్రతి ఒక్కరు చూడాలి. రేపు ఈవినింగ్ 6 o'clockకి బిఫోర్ 2 days ప్రీమియర్ షో ప్రసాద్ ల్యాబ్లో కూడా వేస్తున్నాం. 6 o'clock ప్రీమియర్ షో ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా వేస్తున్నాం. మా మెయిన్ వాళ్ళందరికీ కూడా ప్రీమియర్ షో వేస్తున్నాం, ప్రెస్ వాళ్ళకి వేస్తున్నాం. అందరూ కూడా దానికోసం రివ్యూ రాస్తారు. కనుక ఎవరిని రెచ్చగొట్టాలనో, ఎవరిని ఉద్దేశించాలనో, ఎవరిని చేయాలనో మేము మిర్యాలగూడ పెట్టట్లేదు. ఇది ప్రమోషన్ మేము అక్కడి స్టార్ట్ చేయాలని వర్మ గారు నిర్ణయించారు. కాబట్టి ఎందుకంటే వర్మ గారు వస్తున్నారు, వాళ్ళ రేపు ఉదయం సెక్యూరిటీ ప్రాబ్లం రాకూడదని నేను ఎస్పీ గారిని కలడం, ఎస్పీ గారు చెప్పడం అంతా జరిగింది. అంత పీస్ఫుల్గా హ్యాపీగా రేపు అయ్యేటట్టు పర్ఫెక్ట్గా కూడా అంతా నేను పోలీసులు మాకు సహకరించి, మేము వాళ్ళకి సహకరించి అందరూ కూడా ఏ డిస్టర్బ్ కాకుండా ప్రెస్ మీట్లు అన్నీ కూడా హ్యాపీగా అవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తూ నల్గొండ ప్రెస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అది రాంగ్గా 1:30 కానీ వచ్చింది, పాపం 3:30, 5 o'clock దాకా వెయిట్ చేసి ప్రత్యేకంగా ఉండడానికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు. వెరీ సారీ, లేట్ అయినందుకు వెరీ సారీ. ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నల్గొండ నేను రావడం ఇది 2వ సారి. ఒకసారి మామూలుగా ఎలక్షన్ టైంలో వచ్చాను, ఇది 2వ సారి రావడం ఇంత హ్యాపీగా ఉంది నాకు కూడా. మళ్ళీ పర్సనల్గా మీకు అంతా రిలీజ్ అయిపోయిన పర్సనల్గా మళ్ళీ వచ్చి మీ అందరితో పాటు వర్మ గారు ఇక్కడికి మళ్ళీ హెడ్ క్వార్టర్కి వచ్చి కూడా మీ అందరితో ప్రెస్ మీట్ పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.